హాయ్ అండి, వెల్కమ్ టు లర్న్ స్మార్ట్లీ బై రమ్య ఛానల్. ఈరోజు మనం బాలల హక్కుల గురించి తెలుసుకుందాం. పిఐఈలో ప్లస్ సైకాలజీలో టెట్ కూడా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి ఎన్సిఎఫ్ 2005 ఆర్టీ యాక్ట్, ఆర్టీఐ ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో బాలల హక్కులు, చైల్డ్ రైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇందులో కన్ఫామ్గా మనకి 2-3 బిట్స్ అయినా వస్తాయి. మీరు ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఎన్సిఎఫ్ 2005 కావాలంటే ఇంతకుముందు వీడియో యాడ్ చేసి పెట్టాను, చూడండి. హక్కులు, మామూలుగా హక్కులు అంటే ఏంది? పిల్లలకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, అవి వాళ్ళు పొందాలి, వాటికి తగ్గట్టు ఉండాలి, వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఇవన్నీ పిల్లలకి ఏమేమి యూజ్ అవుతాయో వాటన్నిటి గురించి హక్కుల్లో మనకి చెప్పారండి. ఫస్ట్ హక్కులు అంటే ఏంటివి మనం తెలుసుకుందాం. హక్కులు అంటే వ్యక్తి వికాసానికి తోడ్పడేవి. హక్కులు అంటే వ్యక్తి వికాసానికి తోడ్పడేవి, అంతే కదండి. మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ పొందాలి, ఈ రైట్ టు లీవ్ పరంగా జీవించాలి. ఇవన్నీ అంటే మనకి ఒక వ్యక్తి ఎలాగ డెవలప్ కావడానికి ఇవన్నీ యూజ్ అయ్యేటివి హక్కులు. మనము ఇక్కడ మెయిన్ బాలల హక్కుల ప్రకారం బాలలు ఎవరు అని తెలుసుకుందాం. ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే టాపిక్ అండి. ఇక్కడ ఇయర్స్ కన్ఫ్యూజ్ చేస్తారు. ఎవరి ప్రకారం బాలలు అంటే ఎవరు అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ చైల్డ్ రైట్స్ ప్రకారం మెయిన్ గుర్తుపెట్టుకొని, బాలల హక్కుల ప్రకారం 0 నుంచి 18 సంవత్సరాల పిల్లలను బాలలు అంటారు. 0 నుంచి 18 ఇయర్స్, 0 నుంచి 18 సంవత్సరాల పిల్లలను బాలలు అంటారు. అంటే పుట్టిన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 18 ఇయర్స్ వరకు వాళ్ళని బాలలు అంటారు. ఎవరి ప్రకారం? బాలల హక్కుల చైల్డ్ రైట్స్ ప్రకారం బాలలు అంటే 0 to 18 ఇయర్స్ వరకు. అదే బాలల కార్మికుల చట్ట ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లలను బాలలు అంటారండి. బాల కార్మికుల చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లలను బాలలు అంటారు. బాలల న్యాయ చట్టం ప్రకారం 1986లో వచ్చిందండి. దీని ప్రకారం వచ్చేసి బాలలు అనగా అంటే బాలుడు, బాయ్స్ని వచ్చేసి 18 ఇయర్స్ లోపు వాళ్ళని బాలులు అంటారు. బాలికలు 16 ఇయర్స్ లోపు బాలికలను బాలలు అంటారు. ఇక్కడ బాల కార్మికుల చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు పిల్లలను బాలలు అంటారు. బాలల న్యాయ చట్టం ప్రకారం 1986లో వచ్చింది, చూసుకోండి. దీని ప్రకారం బాలలు అంటే బాయ్స్ 18 ఇయర్స్ లోపు ఉండే బాయ్స్ని బాలలు అంటారు. 16 ఇయర్స్ లోపు ఉండే బాలికలను బాలలు అంటారు. ఇక్కడ చైల్డ్ రైట్స్ ప్రకారం 0 to 18 అండి. బాల కార్మికుల చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు వాళ్ళని, బాలల న్యాయ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు బాలుడిని, 16 సంవత్సరాల లోపు బాలికలని బాలలు అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకొని, ఇక్కడ కన్ఫ్యూజ్ చేశారండి. బాల కార్మికుల చట్టం ప్రకారం బాలల హక్కుల చట్టం ప్రకారం 6 నుంచి 18 సంవత్సరాలు అని ఇవ్వచ్చు. మనకు అక్కడ చూడంగానే మనం ఆర్టీఈ ఎడ్యుకేషన్ ప్రకారం 6 నుంచి 18 సంవత్సరాల వరకు, కానీ హక్కుల ప్రకారం పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వాళ్ళు బాలలు అని లెక్కేస్తారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం ఇక్కడ ఆర్టీఈ 2000 ప్రకారం ఇందాక చెప్పా కదండి, ఆర్టీఈ 2009 ప్రకారం 6 నుంచి 16 సంవత్సరాల వరకు పిల్లలను బాలలు అంటారు. ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆర్టీఈ చెప్పినప్పుడు మళ్ళీ దాని గురించి సపరేట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. పిల్లవానికి హక్కులున్నాయని గుర్తించిన మొదటి సంస్థ ఫస్ట్ మనకి పిల్లలకు కూడా హక్కులు ఉన్నాయి, అవి వాళ్ళు పొందాలి అని చెప్పేసి ఫస్ట్ టైం గుర్తించింది ఎవరంటే నానాజాతి సమితి. ఎప్పుడంటే వరల్డ్ వార్స్ జరిగినాయి కదండి, వరల్డ్ వార్ 1, 2 అవి జరిగినాయి కదా, ఆ టైంలో ఆ వరల్డ్ వార్స్ వల్ల జరిగిన నష్టాలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని పిల్లలకు జరిగిన అన్యాయాలని గుర్తించి అప్పుడు బాలలకు కూడా హక్కులు ఉన్నాయని చెప్పేసి మొదట గుర్తించిన సంస్థ నానాజాతి సమితి. ఇది గుర్తించింది కానీ అమలు చేయలేకపోయింది, బాలల హక్కులను కాపాడలేకపోయింది. మళ్ళీ నెక్స్ట్ 1948 డిసెంబర్ 10 యుఎన్హెచ్ఆర్డి ప్రకారం మళ్ళీ బాలల హక్కులని మళ్ళీ చేశారండి. అలాగే 1959 నవంబర్ 20
చైల్డ్ రైట్స్ ప్రకటించారు, బాలల హక్కులను ప్రకటించారు. మెయిన్ మనకి బాలల హక్కులు ఎప్పుడు ప్రకటించారంటే 1959 నవంబర్ 20 అండి. ఇక్కడ అందుకే మనకి ఈ రోజున జాతీయ బాలల హక్కుల దినోత్సవం జరుపుకుంటాం. మెయిన్ జాతీయ బాలల హక్కుల దినోత్సవం ఎప్పుడంటే నవంబర్ 20. ఏ రోజున ప్రకటించారంటే 1959 అండి. మీరు ఇక్కడ గుర్తు ఎలా పెట్టుకోవాలంటే నవంబర్ 20. మామూలుగా 20 ఏజ్ వచ్చేసరికి పిల్లలు ఎవరైనా సరే 20 ఏజ్ రాగానే ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళకంటూ ప్రత్యేకంగా పేరెంట్స్తో కానీ నేను ఇక్కడే చదువుకుంటా అక్కడ చదువుకుంటా అని వాళ్ళ హక్కుల కోసం పోరాటం స్టార్ట్ చేస్తారు కదండి. అక్కడ అంటే 10th అయిపోయిన వెంటనే, ఇంటర్ అయిపోయిన వెంటనే 20 ఏజ్ ఆ టైం వచ్చేస్తుంది దాదాపుగా. అప్పుడు 20 ఏజ్ ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ చదవాలి, ఇది చేయాలి, నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి హక్కుల కోసం వాళ్ళు ఇంట్లో కానీ అట్లా ఫైట్ చేస్తారు కదా. అలా నవంబర్ 20 ఏజ్ రాగానే హక్కుల కోసం పోరాడతారని చెప్పేసి గుర్తుపెట్టుకో. నవంబర్ 20 జాతీయ బాలల హక్కుల దినోత్సవం. ఏ రోజున ప్రకటించారంటే 1959. 1979 ఇయర్ని బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించారు. ఇక్కడనేమో బాలల హక్కులని ప్రకటించింది 1959 నవంబర్ 20. బాలల హక్కుల సంవత్సరంగా ఏ ఇయర్ని ప్రకటించారంటే 1979ని. బాగా గుర్తుపెట్టుకొని 1979ని బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించారు. బాలల హక్కులను ప్రకటించింది 1959 నవంబర్ 20. 1979లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ఉంటుంది కదా అండి, అందులో సాధారణ సభ జనరల్ అసెంబ్లీ పోలాండ్లో జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క జనరల్ అసెంబ్లీ పోలాండ్లో జరిగింది. ఐక్యరాజ్య సమితి ఉంటుంది కదా అండి, దానికి సాధారణ సభ మనకి పోలాండ్లో జరిగింది. ఎప్పుడు 1979లో. ఈ అసెంబ్లీలో బాలల హక్కుల మీద ఒక ముసాయిదాని నిర్వహించారు. ఈ జనరల్ అసెంబ్లీలో బాలల హక్కుల కోసం ఒక ముసాయిదాని నిర్వహించారు. ఈ ముసాయిదానే సిఆర్సి అంటారు. ఈ ముసాయిదాని ఏమంటారు? సిఆర్సి. ఇంగ్లీష్లో వచ్చేసి కన్వెన్షన్ ఆన్ ద రైట్ ఆఫ్ ద చైల్డ్. కన్వెన్షన్ ఆన్ ద రైట్ ఆఫ్ ద చైల్డ్. బాలల హక్కుల ఒడంబడిక. తెలుగులో వచ్చేసి బాలల హక్కుల ఒడంబడిక. ఈ ముసాయిదాని నిర్వహించారనమాట. సిఆర్సి గుర్తుపెట్టుకోండి. 1989 నవంబర్ 20 తేదీన సిఆర్సిని యుఎన్ఓ ఆమోదించింది. 1979లో సమావేశం జనరల్ అసెంబ్లీ జరిగింది పోలాండ్లో. అప్పుడు ఒక ముసాయిదాని తెచ్చారు, అదే సిఆర్సి. కానీ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించింది? 1 ఇయర్కి, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 ఇయర్కి. 1989 నవంబర్ 20 తేదీన సిఆర్సిని యుఎన్ఓ ఆమోదించింది. 1 ఇయర్కి కాదు, 10 ఇయర్స్కి, కరెక్ట్ 10 ఇయర్స్కి. 1989 నవంబర్ 20 తేదీన సిఆర్సి యుఎన్ఓ ఆమోదించింది. ఎగ్లెంటిన్ బేగ్ అనే ఒక జర్మనీ మహిళా ఉపాధ్యాయురాలు తీవ్రంగా బాలల హక్కులకై ఒక ముసాయిదాను నిర్వహించాలని శ్రమించింది. ఈ ఎగ్లెంటిన్ బేగ్ అనే ఒక మహిళా ఉపాధ్యాయురాలండి, జర్మనీ మహిళా ఉపాధ్యాయురాలు. ఈమె పేరు అది ఎగ్లెంటిన్ బేగ్. ఈమె బాలల హక్కులపై ఒక ముసాయిదాను నిర్వహించాలి అని చెప్పేసి చాలా తీవ్రంగా శ్రమించింది. అందుకే మనకి 1989 నవంబర్ 20న సిఆర్సిని మన యుఎన్ఓ ఆమోదించింది. సిఆర్సి 1990 సెప్టెంబర్ 2వ తేదీన అమలులోకి వచ్చింది. ఈ సిఆర్సి ఫస్ట్ ఒక ముసాయిదాని ఏర్పాటు చేశారు 1979లో. అప్పుడు సిఆర్సిని తెచ్చారు. ఈ సిఆర్సిని 1989లో యుఎన్ఓ ఆమోదించింది. అదే సిఆర్సి ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే మనకి 1990 సెప్టెంబర్ 2న 1990 సెప్టెంబర్ 2వ తేదీన అమలులోకి వచ్చింది. మన భారతదేశం సిఆర్సి పైన 1992 డిసెంబర్ 11న సంతకం చేసింది. ఇది యుఎన్ఓ అమలుపరిచిన యుఎన్ఓ ఆమోదించిన తర్వాత మనకి సెప్టెంబర్ 1990న అమలులోకి వచ్చింది. మన భారతదేశం ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకుని బాగా, మన భారతదేశం ఎప్పుడు సిఆర్సి పైన సంతకం చేసిందంటే 1992, 2 ఇయర్స్కి, అమలులోకి వచ్చిన 2 ఇయర్స్కి 1992 డిసెంబర్ 11న మన భారతదేశం సంతకం చేసింది. ఈ సిఆర్సిలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయో చూడండి. ఫస్ట్ 1995 నాటికి 185 దేశాలు,
2011కి వచ్చేసరికి 193 దేశాలు, 2015కి వచ్చేసి 196 దేశాలు. లాస్ట్ 196th దేశం ఆమోదించిన దేశం ఏదంటే సొమాలియా అండి. ఇక్కడ పాత పెడగాగి బుక్స్లో ఎట్లా అంటే ఇవి ఉంటాయి, మనం ఇవే చదువుకుంటాం. కానీ ఇప్పుడు కొత్త బుక్స్ వచ్చాయి కదండి, దాని ప్రకారం 2015లో వచ్చేసి 196 దేశాలు ఆమోదించాయి. ఇదేని సిఆర్సిని ఆమోదించిన దేశాలండి. ఇవి ఇయర్స్, ఎన్ని దేశాలు ఏ ఇయర్లో ఎన్ని దేశాలు ఆమోదించాయనేసి. మనకు లాస్ట్ 2015లో ఎన్ని దేశాలు ఆమోదించాయంటే 196 దేశాలు, 196 దేశాలు ఆమోదించాయి. 196వ దేశం వచ్చేసి సోమాలియా. ఇక్కడ ఇంకోటి, ఇది టాపిక్ అండి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఆర్టికల్స్లోకి వచ్చేస్తున్నాం. సిఆర్సిలో మొత్తం ఎన్ని భాగాలు? 3 భాగాలు ఉంటాయండి. 3 భాగాలు, 54 ఆర్టికల్స్ ఉన్నాయి. సిఆర్సి ఇదంతా అమలు చేశారు, ఆమోదించారు, అమల్లోకి వచ్చింది, ఎన్ని దేశాలు ఆమోదించాయి, ఇదంతా తర్వాత. సిఆర్సిలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏముంటాయి అని తెలుసుకోవాలి. 3 భాగాలు, 54 ఆర్టికల్స్ ఉన్నాయండి. ఫస్ట్ భాగంలో ఏముంటాయి? 1 నుంచి 41 ఆర్టికల్స్ ఉన్నాయి. 1 to 41 ఆర్టికల్స్ దాకా ఉంటాయి. అదే రెండవ భాగంలో వచ్చేసి 42 to 45 ఆర్టికల్స్. మూడవ భాగంలో 46 to 54 ఆర్టికల్స్. మనకి 1వ భాగం మెయిన్ అండి, చాలా ఇంపార్టెంట్. మన టెట్కి కానీ డిఎస్సికి కానీ వచ్చేసి ఇది మెయిన్ మనం చూసుకోవాలి. ఈ 2 భాగాలు జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నా, ఇది మనకైతే ఇంపార్టెంట్ ఏం కాదు. ఫస్ట్ 1వ భాగంలో 1 నుంచి 41 ఆర్టికల్స్ ఉంటాయి. దీనిలోనే చైల్డ్ రైట్స్ గురించి పేర్కొన్నారు. అదే పిల్లల హక్కులు ఏమేమి ఉన్నాయని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్స్ 1 to 41 ఆర్టికల్స్లో ఉంటాయి 1వ భాగంలో. 2వ భాగంలో వచ్చేసి సిఆర్సిని ఆమోదించిన దేశాల యొక్క బాధ్యతలు, విధుల గురించి పేర్కొన్నారు. వాటి దేశాలు, బాధ్యతలు, విధులు ఏమేమి అవన్నీ 2వ భాగంలో ఉంటాయండి. అదే 3వ భాగంలో వచ్చేసి 46 to 54 ఆర్టికల్స్. బాలల హక్కులను కాపాడటానికి యుఎన్ఓ, భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి బాధ్యతల గురించి పేర్కొన్నారు. అదే సిఆర్సి హక్కులు, బాలల హక్కులు ఉంటాయి కదండి, వాటన్నిటినీ ఎలా బాధ్యతగా నిర్వహించాలి, ఎలా చేయాలి అని చెప్పేసి దాని గురించి అంతా 3వ భాగంలో. మనకు మెయిన్ వచ్చేసి 1వ భాగం ఎన్ని ఆర్టికల్స్, ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది మనం బాగా చూసుకోవాలి. ఈ ఆర్టికల్స్ అన్నిట్లో కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ చూసుకోవడం బెటర్. 41 ఉంటాయి కదండి, ఆ 41లో కూడా మెయిన్ ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. సిఆర్సి బాలల హక్కులను 4 వర్గాలుగా రూపొందించింది. ఇక్కడ మన సిఆర్సి ఉంది కదండి, మన సిఆర్సిని బాలల హక్కులను 4 వర్గాలుగా రూపొందించింది. ఏదంటే మనుగడ సాధించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు. మనుగడ, రైట్ టు లివ్, జీవించడం, వాళ్ళ జీవితాన్ని సాగించడం, అది ఒక హక్కు. రక్షణ పొందే హక్కు, ప్రొటెక్షన్ అండి. అభివృద్ధి, డెవలప్మెంట్ జరిగే హక్కు. భాగస్వామ్య హక్కు. ఈ 4 వర్గాలుగా మన సిఆర్సి బాలల హక్కులను రూపొందించింది. మెయిన్ మనుగడ సాధించే హక్కులో 6వ ఆర్టికల్, 24వ ఆర్టికల్ ఉంటాయి. 6వ ఆర్టికల్, 24వ ఆర్టికల్. రక్షణ పొందే హక్కులో 2, 19, 32, 33, 34, 35 ఇలా 32 నుంచి 40 వరకు ప్లస్ 2, 19 ఆర్టికల్స్ అండి. ఇవి ఒక్కసారి మీరు చూసుకోండి, లేదంటే రాసుకోండి, వీలుగా ఉంటుంది. అభివృద్ధి చెందే హక్కులో 3 ఆర్టికల్స్ 28, 29, 31. భాగస్వామ్య హక్కు 13, 14, 15, 16, 17 ఈ ఆర్టికల్స్ అండి. ఇక్కడ మొత్తం మనకి 4 వర్గాలుగా రూపొందించారు. ఈ 4 వర్గాల్లో ఏ ఆర్టికల్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా రావచ్చు అంటే మనకి ఒక విద్యార్థి విరామ సమయంలో, పాఠశాలలో విరామ సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో, క్రీడల్లో అన్నిట్లో పాల్గొనాలి, పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాడు. అది ఏ హక్కు కిందకు వస్తుంది అని అడుగుతారండి. ఇప్పుడు మనకి ఈ హక్కు చూడంగానే మనకి ఏం ఐడియా వస్తుంది? భాగస్వామ్య అంటే పార్టిసిపేట్ అనగానే మనకి కలిసి వెళ్ళి ఆడుకోవడం అదంతా అలా గుర్తొస్తుంది. కానీ అది కాదండి, అభివృద్ధి చెందే హక్కు కిందకు వస్తుంది అన్నమాట. ఏంటిది? విద్యార్థి ఖాళీ సమయంలో, విరామ సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో, క్రీడల్లో ఇలా అన్ని కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదండి, వాటన్నిటిలో పాల్గొనవచ్చు.
అంటే ఏ హక్కు కింద అది అభివృద్ధి చెందే హక్కు. వాడు జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా కాకుండా మిగతా అన్నిట్లో కూడా డెవలప్ అవ్వడానికి వాడు పార్టిసిపేట్ చేయాలి, అది వాడి హక్కు అని తెలిపేదనమాట. మనకి ఏమొస్తుంది, భాగస్వామ్య హక్కు అని మన మైండ్కి వస్తుంది, కానీ చెక్ చేసుకోవాలి. ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు, చూసుకోవాలి మీరు. యుఎన్సిఆర్సి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ ఆన్ ది రైట్ ఆఫ్ ద చైల్డ్. అబ్రివేషన్ అని చూసుకోండి ఒకసారి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ ఆన్ ద రైట్ ఆఫ్ ద చైల్డ్. ఇక్కడ ఇంకా మెయిన్ ఆర్టికల్స్ వచ్చాయండి. ఆర్టికల్ 1, మనకి ఆర్టికల్ 1 నుంచి 5 వరకు ఏముంటాయనేసి ఒకసారి చూసుకోండి. బాలలు అనగా మెయిన్ ఫస్ట్ మనకి స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, బాలల హక్కుల ప్రకారం బాలలు అంటే 0 నుంచి 18 సంవత్సరాల లోపు వారని తెలుసుకున్నాం కదా. మనకు ఫస్ట్ ఆర్టికల్ అదే అండి. 1 అనగానే మనకు గుర్తు రావాలి మైండ్లో. పుడతాడు కదా పిల్లవాడు, పుట్టినప్పటి నుంచి అని గుర్తుపెట్టుకోండి. పుట్టినప్పటి నుంచి కాదు, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి అనేసి గుర్తుపెట్టుకోండి. ఆ బాలలు అనగా 0 నుంచి 18 సంవత్సరాల లోపు వారు అని చెప్పేసి ఆర్టికల్ 1 చెప్తుంది. ఆర్టికల్ 1 అనగానే మనకి పుట్టిన కడుపులో ఉన్నప్పటి నుంచి అనేసి గుర్తు రావాలి, అది చెప్తుంది. ఆర్టికల్ 2, ఈ బాలల హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఎటువంటి కుల, మత, వర్గ, లింగ, ప్రాంతీయ వంటి వివక్షలు లేకుండా సమానంగా వర్తిస్తాయి. అంతే కదండి. ఫస్ట్ పుడతాడు, పుట్టిన తర్వాత వాడు నువ్వు నల్లగున్నావు, నీది మతం వేరు అట్లా అని, అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకునే విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పిల్లవాడు పుడతాడు ఇక్కడ, ఆర్టికల్ 1 0 నుంచి 8 సంవత్సరాల లోపు పిల్లవారు అని గుర్తుపెట్టుకోండి, పుట్టుకతో మొదలవుతుంది అనేసి. నెక్స్ట్, ఈ బాలల హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. పుట్టినప్పుడు వాడు నల్లగున్నాడు, వాళ్ళ తల్లిదండ్రి పోలిక అట్లా ఇట్లా అని అట్లా ఏం చూడకుండా సమానంగా, అంటే వాడికి అన్ని సమానంగా బాగా చూసుకోవాలి అనేసి అట్లా జస్ట్ అలా ఐడియా కోసం చూసుకోండి అంతే. ఈ ఆర్టికల్ 2 చెప్తుంది మనకి. 2 ఇట్లా కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 2 1 ఈక్వల్ 2లో హాఫ్ 1 సమానంగా అని గుర్తుపెట్టుకోండి. సమానంగా అనే పదం గుర్తుపెట్టుకోండి. ఈ బాలల హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి. ఎటువంటి కుల, మత, వర్గ, లింగ, ప్రాంతీయ వంటి వివక్షలు లేకుండా సమానంగా వర్తిస్తాయి. ఆర్టికల్ 3 ఏం చెప్తుందో చూసుకోండి. సిఆర్సి గవర్నమెంట్ అయినా నాన్ గవర్నమెంట్ అయినా తల్లిదండ్రులైనా పెద్దలైనా ఎటువంటి నిర్ణయాలు, చర్యలు, పాలసీలు తీసుకున్నా బాలల హక్కులు కాపాడే విధంగా, గౌరవించే విధంగా, పెంపొందించే విధంగా తీసుకోవాలి.